హైవ్యూర్స్ శవం కనిపిస్తే చాలు ఇక వైసీపీకి పూనకాలన్నమాట. గతంలో ఎన్నో సందర్భాలు అది నిరూపించుకున్నారు. ఇదిగో ఎగైన మరణం. వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని జిలానీ అనేబడే వ్యక్తి ఘోరంగా నరికి చంపాడు. ఆ వీడియో ఆల్మోస్ట్ అందరూ చూస్తున్నారు. జిలానీ రషీద్ ఇద్దరు కూడా పిఎస్ ఖాన్ అని చెప్పేసి జగన్మోహన్కి ముఖ్య అనుచరుడు వ్యక్తి దగ్గర వీళ్ళు ఉంటారు గ్రూప్లో. రౌడీ షెటర్ పిఎస్ ఖాన్ అని అంటున్నారు. ఒక లెటర్ వదిలేయండి, అది మనకొద్దు. వైసీపీ చెందినటువంటి పిఎస్ ఖాన్ దగ్గర వీళ్ళిద్దరు గతంలో ఉంటారు. అలా ఉన్నటువంటి వీళ్ళు ఎన్నికలకు ముందు స్ప్లిట్ అయిపోయారు. ఇద్దరి మధ్య ఏవో చిన్న చిన్న భేదాలు విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జిలానీ ఈ రషీద్ ఎక్కడ ఉంటాడు ఏంటి మొత్తం మైండ్లో పెట్టుకుని చంపాలని డిసైడ్ అయిపోయి నిన్న వినుకొండలో ఒక ప్రభుత్వ సారా దుకాణం అంటారు చూసారా, మధ్య షాప్, అందులో నుంచి ఇతను బయటకు వస్తున్న మూమెంట్లో ఇక అక్కడ రెడీగా ఉన్నటువంటి ఈ జిలానీ కత్తితో ఎంత ఘోరంగా చంపాడంటే ఒక చెయ్యి ఆల్రెడీ తెగి పక్కకు పడిపోయింది. ఆయన సరే నరుగుతూనే ఉన్నాడు. ఎంతగా అంటే అసలు ఎదురు ఉంది మనిషి కాదు, అది ఒక చెట్టు, ఆ చెట్టు నేను నరకాలి అన్నట్టు నరికాడు అతనైతే. ఎవరు ఆపలా, ఎవరైనా ఆపడం వాళ్ళు నరుకుతారని భయం కదా. పోనీ అంతా కూడా ముందుకొచ్చి అతన్ని ఆపడానికో లేదన్నప్పుడు రాళ్ళబెట్టి కొడితే సంథింగ్ ఏదైనా చేస్తారంటే ఎవరూ చేయరు. పాపం ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పడిపోయాడు మనిషి. ఇంకా చెట్టు కానీ ఇంకా తెగిపోయిన తర్వాత పడిపోతే అప్పుడు ఆసుపత్రి తీసుకెళ్తే చనిపోయాడు. అప్పటికి అంత ఘోరంగా చంపాడు జిలానీ రషీద్ ఇద్దరు కూడా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్సే. కానీ పార్టీలో జెండాలు మోసేవాళ్ళు తప్ప ఆ పార్టీలో కీలకమైన నాయకులు కాదు. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ వైసీపీ చేసే శవరాజకీయాన్ని పక్కన పెట్టండి. నేను గతంలో ఎన్నో సందర్భాలు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఏ పార్టీకైనా అనుకూలంగా ఉండుండొచ్చు కాక ఆ పార్టీకి అనుకూలంగా హడావుడి చేస్తూ వేరే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ రోడ్లు ఎక్కటాలు, ఓలల్లో హడావుడి చేయటాలు, ఫ్రెండ్స్ దగ్గర ఓవర్ యాక్షన్ చేయటాలు వద్దు. మీరు నాయకుడా, ఎస్ ఆ చెలరైపోండి. ఎందుకు? మీ పార్టీ మీకు అండగా ఉండిద్ది. నువ్వు నాయకుడు కాబట్టి నీకు సపోర్ట్ గవర్నమెంట్ నుంచి ఉండిద్ది, జనాల నుంచి ఉండిద్ది, ఇంకా ఉండాల్సిన ఉంటూనే ఉంటాయి నాయకుడు అంటే. ఈ కార్యకర్తలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పల్లెక మోస్తూనే ఉన్నారు, చస్తూనే ఉన్నారు. వైసీపీ తరఫున చస్తున్నా, తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున చస్తున్నా, కాంగ్రెస్ తరఫున చస్తున్నా, బీజేపీ తరఫున చస్తున్నా, ఏపీలో టీడీపీ తరఫున చస్తున్నా, జనసేన తరఫున చస్తున్నా, ఇలా చచ్చేవాళ్ళు కానీ బాధపడ్డలు కానీ కొట్లాట్లకు గురయ్యేవాళ్ళు అంతా మీరు చూడండి. ఒక్క నాయకుడు అని ఉన్నాడు, ఆల్మోస్ట్ అంతా కార్యకర్తలే. ఇకనైనా మారండి. ఇక ఇక్కడ ఈ వైసీపీ దిక్కుమైన శవరాజకీయం, బాబాయిని కానీ బాత్రూమ్ ఘోరంగా గొడ్డలతో కనుక చంపేసి అది గుండుపడని హడావుడు చేసిన ఇల్లు ఇప్పుడు ఈ రషీద్ని జిలానీ వచ్చేసి వాళ్ళు వ్యక్తిగతంగా చంపితే టీడీపీలు చంపించారంటూ సిగ్గు లేకుండా రాష్ట్రపతికి ఏకంగా ట్వీట్ చేశారు, మమ్మల్ని కాపాడండి అంటూ. ఈ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా బెంగళూరు ప్యాలెస్లో ఉంటూ ఉన్నాడు. అతను ఇప్పుడు వచ్చేసి ఆగమేఘాల మీద వినుకొని వచ్చి మన శవరక్షణ అయితే చేయబోతా ఉన్నాడు. నేను మరలా చెప్తున్నా, ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఇక మీదట అయినా మీరు పద్ధతిగా మీరు ఒకవేళ పార్టీకి అనుకూలం అనుకుంటే వెళ్ళి ఓట్లు వేయండి అంతే. లేదా సబ్బెట్టాడు హ్యాపీగా అక్కడికి వెళ్తానంటే వెళ్ళండి. అంతేగాని జెండాలు మోస్తాం, ఊరేగింపులో పాల్గొంటాం, రోడ్ల మీద తిరుగుతాం, గొడవలు చేస్తాం, మా పార్టీ ఉండంటే మేము ఊరుకోం, వాడు గొడవలు చింపుతాం, మా గొడవలు చించుకుంటాం. ఇక నుంచి మారండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మా ఫ్రెండ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ దూరం పెట్టేశారు. అందరంటే ఎవరైతే పొలిటికల్ ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో నేను వాళ్ళు దూరం పెట్టేశాను. అలా మా జర్నలిస్ట్ కూడా నేను దూరం పెట్టాను, అన్ఫ్రెండ్ చేసేసాను. నేనైతే ఓపెన్గా అని చెప్తున్నాను. ఇప్పుడు నేనైనా ఉంటా, పొలిటికల్ కొన్ని పోస్టులు పెడతా, కొన్ని వీడియో కూడా నేను చేస్తా. బట్ ఎంతవరకు నిజం ఏంటనేది చెప్పేంతవరకు అంతే తప్ప కింద మీద మొత్తం పూసుకునేటట్టు కాదుగా. అలా కనుక ఉంటూ వాడి వల్ల మనకు కూడా నష్టమే. సో దయచేసి జాగ్రత్త. ఇక్కడ రషీద్ అండ్ జిలానీ మంచి గొడవ. అది రషీద్ ఘోరంగా చంపిన జిలానీ మాత్రం సూరుకునేది ఏదన్నారు, అండ్ జిలానీ కూడా పొసుకు దొరికాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య దాన్ని రాజకీయం చేసి శవరాజకీయం చేసి మరలా హడావుడి చేయబోతుంది ఈ వైసీపీ. అది సిగ్గులేని బతుకులు. ఇకనైనా మీరు వైసీపీ అయినా టీడీపీ ఎవరైనా సరే ఈ రాజకీయాలు అన్నప్పుడు మీరు బురదలాగా ఉల్లంతా పూసుకోవద్దు. ఇష్టం ఉంటే ఎన్నికల్లో ఓటేయండి వాళ్ళకి, లేదంటే మీటింగ్లకు వెళ్ళండి. అంతేగాని ఆ పార్టీని ఎవడో ఏదో అన్నాడని లేదా ఈ పార్టీకి సంబంధించి మీరు ఊరేగుతూ మిగతా వాళ్ళు అనటాలు వద్దు, చేయొద్దు. అండ్ మన ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, బయట కావచ్చు, తేడాగా ఉన్నారా అన్నప్పుడు వాళ్ళు దరిదాపులు కూడా వెళ్ళకండి. ఇన్ కేసు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారనుకుంటే పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వండి.
టీడీపీ అయితే క్లారిటీగా చెప్పున్నారు, అరే నాయనది రషీద్ జిలాని ఇద్దరు వ్యక్తుల మధ్యన అని ఇద్దరు కూడా గతంలో వైసీపీ పనిచేస్తున్నారా, పార్టీకి అసలు ఆపాదించి పిచ్చి పిచ్చి పనులు చేద్దరా మీరు అని చెప్తూ, దొరికినాడు ఆల్రెడీ, చంపినాడు ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉన్నాడు, వాడిని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి అంటున్నారు.